ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజీ జ్యువెలర్స్ దోపిడీ కేసును ట్రేస్ చేశారు పోలీసులు. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దొంగలను పట్టుకున్నారని తెలుస్తోంది. నగలను బీహార్లో విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నట్టు సమాచారం. ఆ దొంగలను బీహార్ నుంచి కరీంనగర్ తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ. శివ, ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజీ జ్యువెలరీ దోపిడీ కేసులో అయితే పోలీసులు అయితే ఒక కొలుక్కి పురోగతి సాధించినట్టు కూడా తెలుస్తుంది. దాదాపు దోపిడీకి చేసిన దొంగలను అయితే అదుపులోకి తీసుకున్నట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందుతుంది. ఈ అంశాన్ని అయితే దాదాపు ఇప్పటివరకు అయితే పోలీసులు అయితే అధికారికంగా ప్రకటించినప్పటికీ కూడా చోరీ జరిగిన వెంటనే కూడా కరీంనగర్ పోలీసులు అయితే 16 బృందాలుగా విడిపోయి కూడా ఎక్కడికక్కడ చెకింగ్ అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు మహారాష్ట్ర, రాజస్థాన్, బీహార్ ప్రాంతాలకు సంబంధించి కూడా వారు కావచ్చని ముందే అనుమానం వచ్చిన పోలీసులు బృందాలతో అయితే 4 రాష్ట్రాల్లో కూడా గాలింపుల చర్యలు అయితే చేపట్టారు. దాదాపు సుమారు చోరీ కంటే ముందు కూడా నెల రోజుల ముందు నుంచి కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే రెక్కి నిర్వహించి ఈ దోపిడీకి అయితే పాల్పడ్డట్టు కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఈ సీసీ కెమెరాలు ఎప్పుడైతే చోరీతో పాటు ఇటు కాల్పులు జరిగిన వెంటనే కూడా పోలీసులు అయితే అలర్ట్ అయ్యి ఎక్కడికక్కడైతే సీసీ కెమెరాల ద్వారా అయితే చెకింగ్ నిర్వహించి ఆ కెమెరాల ద్వారా అయితే వారిని అయితే గుర్తించే పనిలో పడ్డారు. సాంకేతిక పరంగా కూడా గుర్తించే పనిలో చేపట్టినప్పటికీ వారి అనుసంధానంగా ఉన్న పోలీస్ మొబైల్ నెట్వర్క్ ట్రేస్ చేసే క్రమంలో కూడా ఇక్కడ వెదిర సమీపంలో వారి ఫోన్ కూడా పగలగొట్టి వారి పోలీసులకు చిక్కకుండా కూడా తప్పించుకొని పోయినట్టు కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఈ నేపథ్యంలో దాదాపు ఈ నెల 3వ తేదీ మాత్రం చోరీ జరగదు. అప్పటి నుంచి కూడా పోలీసులు అయితే తనిఖీలు చేపట్టగా వారం రోజుల అనంతరం బీహార్ లో అయితే చోరీకి పాల్పడ్డ బంగారాన్ని అమ్మే క్రమంలో పోలీసులు అయితే పట్టుకున్నట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందింది. ఇటు జ్యోతి నగర్ లో సంబంధించి ఇటు బండి సంజయ్ సంబంధించి ఆఫీసు కార్యాలయానికి సమీపంలో ఏదైతే ఉందో ఆ సమీపంలో దోపిడీ జరగడంతో మాత్రం కొంతమేర విమర్శలు అయితే దైవత్తాయి. ఇటు కాంగ్రెస్ అధికార పార్టీని టార్గెట్ చేసి కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా ఇటు పూర్తి స్థాయిలో మాత్రం మండిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ప్రభుత్వ వైఫల్యం ద్వారానే ఈ దోపిడీలు జరిగాయంటూ కూడా విమర్శించిన పరిస్థితిలో ఇటు పోలీసులు కూడా వారిని ఛాలెంజ్ గా తీసుకొని కూడా దోపిడీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కావడంతో ఇటు కాల్పులు కూడా జరగడంతో 4 అయితే గాయాలపైన పరిస్థితి అయితే చూశాం. అయితే జన సంచారం లేని చోట ఈ దోపిడీ పాల్పడంతో ఏ విధంగా వీరు ఎక్కడి నుంచి వచ్చారన్న కోణంలో పోలీసులు అయితే ముందస్తు విచారణ అయితే చేపట్టారు. ఇటు ఒక జైలు నుంచి కూడా 5గురికి సంబంధించి ఒక జైల్లో దొంగతనం వేరే కేసులలో జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన నేపథ్యంలో వారంతా ఒక ముఠాగా ఏర్పడి కూడా ఈ దోపిడీలకు పాల్పడుతున్నారంటూ కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఇటు పెద్దపల్లిలో లాడ్జ్ లో కూడా ఉంటూ కూడా ఒక నెల రోజుల పాటు కూడా పెద్దపల్లి నుంచి కూడా ప్లాన్ అయితే వేసుకున్నట్టు కూడా పోలీసులు అయితే గుర్తించారు. తదనంతరం దోపిడీ కంటే ఒక 2 రోజుల ముందు కూడా ధర్మ లాడ్జ్ లో అద్దెకు తీసుకొని కూడా అక్కడి నుంచి దోపిడీ చేసిన ప్రయత్నం చేశారని కూడా పోలీసులకు గుర్తించిన అనంతరం మాత్రం వెంటనే ఏ విధంగా వెళ్లారన్నది పోలీసులు అయితే సీసీ కెమెరాల ద్వారా అయితే గుర్తించారు. ఇటు ఒక బైక్ ను కూడా పల్సర్ బైక్ ను అయితే ధర్మపూర్ లో పడివేయడంతో గోదావరి సమీపంలో పడివేయడంతో వారిని గుర్తించిన పోలీసులు మరో బైక్ ఎక్కడికి వెళ్ళిందన్న కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేపట్టారు. పోలీసులను తప్పుదారి పట్టించే దిశగా 2 విభాగంగా విడిపోయి కూడా వారిని పోలీసులను డైవర్ట్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసులు కూడా వివిధ బృందాలుగా ఏర్పడి కూడా
వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇటు మహారాష్ట్ర వైపు వెళ్ళినట్టు కూడా పోలీసులు అయితే గుర్తించి ఆ వైపు కూడా చేశారు. అటు నుంచి మహారాష్ట్ర లేదా ఛత్తీస్గఢ్ వైడ్ వెళ్లి ఉండొచ్చు అనే అనుమానంతో కూడా ఆయా రాష్ట్రాల్లో కూడా పోలీసులు అయితే చర్యలు చేపట్టారు. అక్కడ స్థానిక పోలీసులను స్థానిక పోలీసుల సహాయంతో అయితే వీరిని పట్టుకునే ప్రయత్నం చేశారు. గతంలో ఆ ఇతర రాష్ట్రాల్లో జరిగిన దోపిడీ దొంగలకు సంబంధించిన వివరాలు సేకరించిన పోలీసులు ఈ విధంగా వీరినైతే పోలీసులకు ఈ ఫొటోస్ కూడా రిలీజ్ చేసి కూడా వారికి ₹1,00,000 నజరానా అందిస్తామని చెప్పేసి కూడా పోలీసులు అయితే సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో కూడా వారి ఫొటోస్ కూడా బహిర్గతం కావడంతో కూడా వారిని పట్టుకునడం ఈజీగా భావించినట్టు కూడా మనకు పోలీసులు అయితే సమాచారం అందింది. ఇటు గతంలో పాత నేరస్తుల సాంకేతిక పరంగా కూడా పాత నేరస్తుల గ్యాంగ్లతో విచారణ చేపట్టి నిందితుల కదలికలనైతే గుర్తించినట్టు కూడా మనకు తెలుస్తుంది. బీహార్ రాష్ట్రంలోని నగలైతే విక్రయిస్తుండగా అయితే ప్రస్తుతం అయితే పోలీసులకైతే చిక్కినట్టు కూడా తెలుస్తుంది. వీరిని అదుపులోకి తీసుకున్నట్టు కూడా సమాచారం అందుతుంది. నేడో రేపో పోలీసులు అయితే రిమాండ్ కు కూడా పంపించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. శివ రైట్, ఓకే, థ్యాంక్ యూ.